వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. ఈరోజు మల్టిపుల్ ఇంటెగ్రల్స్ నుంచి చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ మీద ఫోర్త్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to 4a ఇంటెగ్రల్ x స్క్వేర్ బై 4a to 2 root ax d by dx. ఫస్ట్ గివెన్ ఇంటెగ్రల్ ని I అని చెప్పి రాసుకుంటాను, బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ I is equal to ఇంటెగ్రల్ 0 to 4a second integral x square by 4a upper limit 2 root ax dy dx అవునా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఇక్కడ x లో ఉంది, ఇక్కడ లిమిట్ అంటే ఇది దేని లిమిట్? y లిమిట్. అంటే ఇది దేని లిమిట్? x లిమిట్. అవునా? సో ఇది y లిమిట్ అవుతుంది, y లిమిట్, అది x లిమిట్. మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను? గోల్డ్ స్ట్రిప్ అని చెప్పి రాసుకోండి అన్నాను. గోల్డ్ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తారు? PQ తో. సో గోల్డ్ స్ట్రిప్ PQ ఈజ్ ఈక్వల్స్ టు, సో గివెన్ లిమిట్స్ x ఈక్వల్ టు 0 to 4a, కాన్స్టెంట్ లిమిట్స్ ఫస్ట్ రాసుకోవాలి. x ఈక్వల్ టు 0 to x ఈక్వల్ టు 4a. అవునా? తర్వాత వేరియబుల్ లిమిట్స్ y ఈక్వల్ టు x స్క్వేర్ బై 4a, y ఈక్వల్ టు x స్క్వేర్ డివైడెడ్ బై 4a టు ఆ తర్వాత y ఈక్వల్ టు 2 root ax, y ఈక్వల్ టు 2 root ax. అవునా? సో లిమిట్స్ ని కొద్దిగా మనం సింప్లిఫై చేసుకుంటే ఈ 4a అక్కడికి వెళ్తే దాన్ని మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని x స్క్వేర్ ఈక్వల్ టు 4ay గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ స్క్వేర్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax వస్తుంది. ఎందుకు స్క్వేర్ చేశాను అంటే పైన రూట్ ఉంది, రూట్ వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా నేను స్క్వేర్ చేయాలి. ఇది ఏం పారాబోలా? మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లో చదువుకున్నాం. ఇదేం పారాబోలా అవుతుంది? రైట్ వర్డ్ పారాబోలా. మరి ఇది అప్వర్డ్ పారాబోలా. పారాబోలా అంటే ఇది y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఇది అదే విధంగా x స్క్వేర్ ఈక్వల్ టు 4ay అప్వర్డ్ పారాబోలా. ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఆ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలా. ఈ పాయింట్ అయితే మనకు తెలుసు, ఏది 0,0, కానీ ఈ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలా. కానీ ఇక్కడ ఈజీగా రాసుకోవచ్చు, 4a, 4a గా రాసుకోవచ్చు. కానీ మీకు ఎలా వచ్చింది ఈ వాల్యూ 4a అని తెలియాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని సాల్వ్ చేసుకోవాలా. ఈ రెండింటిని మనం ఎలా సాల్వ్ చేస్తామో చూపిస్తాను చూడండి. x స్క్వేర్ బై 4a ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ ఇది రాసుకోండి. ఇప్పుడు రెండు y వాల్యూసే కాబట్టి ఇది రాసుకోండి, 2 root ax గా రాసుకోండి. అవునా? సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అప్పుడు we get x power 4 by 16a square is equal to 4ax. అవునా? కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే క్రాస్ మల్టిప్లై చేస్తామో మనకేమొస్తుందంటే x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 4 64 a క్యూబ్ x వస్తుంది. అవునా? అంటే x క్యూబ్ వాల్యూ ఎంత అంటే x క్యూబ్ వాల్యూ మీరు బాగా చూడండి, ఇక్కడ x పవర్ 4 వచ్చింది. సో ఇక్కడ ఇది లోపలికి తెచ్చుకుంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x పవర్ 4 మైనస్ 64 a క్యూబ్ x గా రాసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రెండిట్లో మనం x కామన్ చేస్తామో x ఇంటూ x క్యూబ్ మైనస్ 64 a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 0 ఒక వాల్యూ అవుతుంది, x క్యూబ్ ఈక్వల్ టు 64 a క్యూబ్ అనదర్ వాల్యూ అవుతుంది. x వాల్యూ ఎంత అంటే x క్యూబ్ ని ఎలా రాసుకోవచ్చు? 4a హోల్ క్యూబ్ గా రాసుకోవచ్చు. అంటే x ఈక్వల్ టు 4a. సో x ఈక్వల్ టు 4a అయితే y వాల్యూ ఎంత అవుతుంది? 4a అవుతుంది. అదే విధంగా x ఈక్వల్ టు 0 అయితే మీరు ఈ రెండిట్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా y ఈక్వల్ టు కూడా 0 వస్తుంది. సో కర్వ్స్ ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనే విషయం మీకు క్లియర్ గా అర్థమవుతోంది. ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఒకటి x 0,0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంకోటి ఈ పాయింట్ ఏమి అంటే 4a, 4a. మరి ఇక్కడ PQ ఈ స్ట్రిప్ ని ఏమంటామంటే PQ అంటాము. ఇక్కడ P దేన్ని టచ్ చేస్తా ఉందంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4ay, కాబట్టి y వాల్యూ ఇది ఏమవుతుందంటే P వాల్యూ అవుతుంది. అలాగే Q దేన్ని టచ్ చేస్తా ఉందంటే ఈ కర్వ్ ని టచ్ చేస్తా ఉంది, అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ని, కాబట్టి ఇది ఏమవుతుందంటే Q అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది P వాల్యూ అవుతుంది, అదే విధంగా ఇది Q వాల్యూ అవుతుంది. అవునా? సో నెక్స్ట్
ఓల్డ్ స్ట్రిప్ అయితే అయిపోయింది, అనలైజ్ చేసుకున్నాము. న్యూ స్ట్రిప్ రాసుకోవాలి. న్యూ స్ట్రిప్ ని దేంతో డినోట్ చేస్తారు చెప్పాను నేను, RS తో డినోట్ చేస్తారు. అవునా? సో ఇప్పుడు ఇక్కడ చూసే మీరు లిమిట్స్ రాసేయచ్చు. R దేన్ని టచ్ చేస్తా ఉంది? R వచ్చి y² = 4ax ని టచ్ చేస్తా ఉంది. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? y² / 4a. కాబట్టి R వాల్యూ రాస్తున్నాను, x = y² / 4a టు x S దేన్ని టచ్ చేస్తుంది? బాగా చూడండి, S వచ్చేసి ఈ కర్వ్ ని టచ్ చేస్తుంది. ఈ కర్వ్ అంటే ఏమి? x² = 4ay. దీని నుంచి x వాల్యూ ఎంత? 2√ay గా రాసుకోవచ్చు. సో S వాల్యూ ఎంత అంటే 2√ay గా రాసుకోవచ్చు. అవునా? తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్ట్రిప్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆరిజిన్ ని టచ్ చేస్తుంది, ఇక్కడ 4a వరకు వెళ్తుంది. అంటే ఈ విధంగా మూవ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనము డ్రా చేసామో దీని మధ్యలోనే అది మూవ్ అవుతుంది. అంటే కింద 0,0 ని టచ్ చేస్తుంది, పైన 4a, ని. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఈ పాయింట్ ఏమవుతుందంటే 4a, 4a. ఈ పాయింట్ ఏమవుతుందంటే ఆరిజిన్ 0,0 అవుతుంది. సో ఎలా మూవ్ అవుతుందంటే స్ట్రిప్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందంటే y = 0 టు y = 4a గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు గివెన్ ఇంటెగ్రల్ మళ్ళీ ఒకసారి క్లియర్ గా రాసుకోండి. I = ఏమిచ్చారు? ఇంటెగ్రల్ x = 0 టు 4a ఇచ్చారు. అవునా? y = సెకండ్ ఇంటెగ్రల్ ఏమిచ్చారంటే y = x² / 4a టు y = 2√ax అని ఇచ్చారు. క్వశ్చన్ లో dy/dx అని ఇచ్చారు. ఓకే, రాసుకోండి. బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ dy/dx ఏంగా మారుతుందంటే dx dy గా మారుతుంది. న్యూ లిమిట్స్ ఇవి రాసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి లిమిట్స్ రాసుకోవాలి. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ రాస్తాను, అంటే y = 0 టు 4a అని చెప్పి రాస్తాను. తర్వాత x లిమిట్స్ ఏమున్నాయి? y² / 4a 2√ay. సో x = y² / 4a, y² / 4a 2√ay, 2√ay. dy/dx ని ఎలా రాసుకోవచ్చు అంటే dx dy గా. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, కేవలం మనము ఈ ఇంటెగ్రల్ మాత్రమే ఇవాల్యుయేట్ చేస్తాము. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాము. ఇక్కడ నుంచి కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లిమిట్ అలాగే రాసుకుంటాను, y = 0 టు 4a. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది. ఇక్కడ లోయర్ లిమిట్ ఎంత అంటే y² / 4a, అప్పర్ లిమిట్ వాల్యూ ఎంత అంటే 2√ay గా రాసుకున్నాం. మరి ఇక్కడ లాస్ట్ లో dy రాసుకున్నాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే x ప్లేస్ లో 2√ay సబ్స్టిట్యూట్ చేస్తాను. సో హియర్ యూ విల్ గెట్ 0 టు 4a. ఇక్కడ 2√ay గా రాసుకున్నా x ప్లేస్ లో, మైనస్ లోయర్ లిమిట్ అంటే y² / 4a గా రాసుకున్నా. అవునా? లాస్ట్ లో dy రాసుకుంటాం, లాస్ట్ లో dy. సరే, ఇక్కడ మాత్రము లిమిట్స్ అయితే సబ్స్టిట్యూట్ చేసేసాను. లాస్ట్ లో విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేట్ చేయాలా. విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేట్ చేసేటప్పుడు బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ దీనికి సపరేట్ గా, దానికి సపరేట్ గా, అదే విధంగా dy దీనికి సపరేట్ గా, దానికి సపరేట్ గా రాస్తాను. రాసేటప్పుడు వీటిలో కాన్స్టెంట్ టర్మ్స్ బయట రాసుకోవాలా. మరి ఫస్ట్ టర్మ్ లో కాన్స్టెంట్ ఏమి? 2√a. y అయితే కాదు, 2√a బయట రాసుకుంటాను. ఇందులో కాన్స్టెంట్ ఏమి? 1/4a బయట రాసుకుంటాను. అవునా? సో ఇక్కడ 2√a బయట రాసుకున్నాను, 0 టు 4a. మరి లోపల ఏం రాసుకోవచ్చు అంటే √y dy గా రాసుకున్నాను. అవునా? ఇక్కడ 1/4a కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నాను, 0 టు 4a అలాగే ఉంటుంది, y² dy గా రాసుకున్నాను. అర్థమవుతుందా? కానీ ఇక్కడ √y dy అంటే బాగా అబ్జర్వ్ చేయండి. √y అంటే గుర్తు పెట్టుకోండి y⁴1/2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేస్తామో మనకేమొస్తుంది? x⁴n ఫార్ములా ఏమి? x⁴n+1/n+1, 1/2 + 1 అంటే ఎంత వస్తుందంటే y⁴3/2/3/2 గా రాసుకోవచ్చు. అవునా? సో నెక్స్ట్ స్టెప్ లో దీన్ని ఎలా రాస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. √y ని 2√a యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ y⁴3/2 వస్తుంది. ఎందుకంటే y⁴1/2 ఉంది, ఇక్కడ రూట్ అంటే 1/2. ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తానో 1/2 + 1 వస్తుంది, అంటే 3/2 వస్తుంది. మరి డినామినేటర్ లో కూడా 3/2 రాసుకోవాలి. ఇక్కడ లిమిట్స్ 0 టు 4a గా రాసుకోవాలి. మరి ఇక్కడ చూడండి, -1/4a అలాగే ఉంటుంది. y² అంటే ఒకటి ఇంక్రీజ్ చేస్తే y³ / 3 అని రాసుకోవాలి. మరి ఇక్కడ లిమిట్స్ ఏమి? 0 టు 4a గా రాసుకోవాలి. అవునా?
కానీ 3/2 న్యూమరేటర్కి వస్తే 2/3గా రాసుకోవచ్చు. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 4√a/3గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ y పవర్ 3/2 అలాగే ఉంటుంది. లిమిట్స్ ఏమంటే 0 to 4a. మరి ఇక్కడ 4a into 3 అంటే ఎంత? 12a. కాబట్టి -1/12a అని రాసుకోవచ్చు. ఇక్కడ y³ అలాగే ఉంటుంది 0 to 4a. మరి లిమిట్స్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈ ప్లేస్ లో ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే y ప్లేస్ లో 4a పెడితే 4a పవర్ 3/2 -0. కానీ -0 రాసుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4a పవర్ 3/2గా రాసుకోవచ్చు. సో 4a హోల్ పవర్ 3/2. మరి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే 4a హోల్ క్యూబ్, y³ ని 4a హోల్ క్యూబ్. మరి లోయర్ లిమిట్ 0 అవుతుంది, దాని గురించి నేను మాట్లాడడం లేదు, అవునా? కానీ ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. 4a పవర్ 3/2ని ఎలా రాసుకోవచ్చు? 4 పవర్ 3/2 a పవర్ 3/2గా రాసుకోవచ్చు. 4 పవర్ 3/2 అంటే ఏంటి? 2² హోల్ పవర్ 3/2. ఇక్కడ 2 ఇక్కడ 2 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. సో మొత్తం ఎంత వస్తుంది అంటే 2³ వస్తుంది. 2³ అంటే ఎంత? 8. కానీ మనకు క్యాల్సిలో చేసుకున్నా వచ్చేస్తుంది. కానీ దీన్ని మాత్రం నేను చేసే చూపిస్తున్నాను చూడండి. 4 అంటే 2² హోల్ పవర్ 3/2 2 into 2 వెళ్ళిపోతే 2³ వాల్యూ ఎంత అంటే 8 వస్తుంది. కాబట్టి దీని మొత్తం వాల్యూ ఎంత అంటే 8a పవర్ 3/2గా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా √a అంటే a పవర్ 1/2గా రాసుకోవచ్చు, అవునా? సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే 4 8 ఎంత అవుతుంది? 32 అవుతుంది. సో నెక్స్ట్ చేద్దాం. 4³ అంటే గుర్తు పెట్టుకోండి. 4 16 16 4 64. కాబట్టి ఎంత రాసుకోవచ్చు అంటే 64a³ రాసుకోవచ్చు. కానీ కింద ఒక a క్యాన్సిల్ అవుతుంది, పైన ఒక a క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 64a² మాత్రమే వస్తుంది, అవునా? ఇక్కడ కూడా చూడండి, మనము 4 తో క్యాన్సిల్ చేస్తే 4 16 4 3 కాబట్టి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 16a²/3గా రాసుకోవచ్చు. -16a²/3గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ మొత్తం వాల్యూ ఎంత అయిందంటే 16a²/3 అయింది. మరి ఇక్కడ a పవర్ 1/2 ఇంటూ a పవర్ 3/2 అంటే ఎంత అంటే a పవర్ 1/2 ఇంటూ a పవర్ 3/2 అంటే పవర్స్ యాడ్ అయిపోతాయి. and the base is equal, you should add the powers. a పవర్ 1/2 plus 3/2 means 4/2, that means a², అవునా? సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే a² గా రాసుకోవచ్చు. 4 8 32 కాబట్టి 32a²/3. లాస్ట్ లో ఏముంది? -16a²/3. లాస్ట్ లో ఇక్కడ రబ్ చేసేస్తున్నాను. మరి ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఎంత అవుతుందంటే 32a² లో 16a² సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఈస్ 16a²/3 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఇంటిగ్రల్ అయితే ఇవాల్యుయేట్ చేసేసాను విత్ ద హెల్ప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అవునా? సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.